హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో టమాటా పచ్చిమిర్చి పచ్చడి, రోటి పచ్చడి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం కలపండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోండి. 6 చుక్కల నూనెను వేసి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇవి వేగుతూ ఉంటే మనం వీటిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా 1 స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు పసుపు, కొద్దిగా పులుపు కోసం చింతపండు కొద్దిగా, ఫ్రెష్ పుదీనాని 1 గుప్పెడు కాడలతో సహా వేసుకొని బాగా కలిపిన తర్వాత మీ రుచికి తగినట్టు రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకొని కలిపి మూతను ఉంచి పచ్చిమిర్చి మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత చూసి స్టవ్ ఆపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రోటిలో ముందుగా పచ్చిమిర్చిని వేసి బాగా నూరుకోవాలి. ఇవి కొంచెం మెదిగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసి నూరుకోవాలి. పచ్చిమిర్చి మెదిగిన తర్వాత మిగిలిన టమాటా ముక్కలను వేసి అన్నీ బాగా కలిసేలాగా నూరుకోవాలి. అన్నీ బాగా మెదిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి పక్కకు తీసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యిని కలుపుకొని వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.